జవాబుదారీతనం అనేది లేదు. పైగా ఇవాళ చూడండి, నిన్న అంత మర్డరు అక్కడ గొడవ జరిగితే జగన్ అన్ని అబద్ధాలు చెప్తున్నాడని పెద్ద కథనం రాసుకొస్తారు. ఇప్పుడు ఏంటంటే ఓవరాల్గా మీడియా బేస్డ్ గవర్నమెంట్ నడుస్తుంది, గవర్నెన్స్ నడుస్తుంది. మీడియానే అధికారంలోకి తీసుకొచ్చి ఆ మీడియానే కాపాడుకొస్తుంది. అదే పాయింట్ మీద నడుస్తున్నారు. అంతే తప్పించి ఇక్కడ సమాధానం చెప్పాల్సినటువంటి అంశం ఇదిగో ఈ కారణంగా మేము వద్దనుకుంటున్నాం, తీసేస్తాం అని చెప్పరు అన్నమాట వీళ్ళు. రెండో పాయింట్ ఏంటంటే, నేను అనుకోవడం అయితే ఈ సంక్షేమ పథకాలు మేము ఇచ్చినప్పుడు ఇస్తాం, తీసుకో. అదే వాలంటీర్ని పెడితే ఇప్పుడు ఈ జనాలు వెళ్ళి నాయకుడిని అడగలేరుగా, వాలంటీర్ని అడుగుతారు. ఇదివరకు ఆ పథకాలు వచ్చినప్పుడు కూడా ఏంది ఇంకా లేట్ అయింది అని వాలంటీర్ని అడిగేవాడు. అదేదో వాలంటీర్ బకాయి అన్నట్టు అతన్ని అడిగేవాడు. ఇంకా వేయలేదక్క, వేస్తారక్క, చూస్తున్నామక్క, ఇట్లా చెప్పేవాడు. ఇప్పుడు అసలు అడిగేది ఏం లేదు. వీళ్ళు వెళ్ళి ఏ కార్పొరేటర్ని అడుగుతారు, ఏ తెలుగుదేశం నాయకుడిని అడుగుతారు. అడిగే ధైర్యం ఉంటుందా? కాబట్టి మూసుకు కూర్చోడే. వాలంటీర్ పెడితే కనుక ఆ కమ్యూనికేషన్ తెలుసుద్ది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ వాలంటీర్ని గ్రూప్ పెట్టారు, గ్రూప్ లో అడుగుంటారు మా అమ్మఒడి ఎప్పుడు పడుద్దని, ఇంకేం డిసైడ్ చేయలేదు అనేదో చెప్పుంటారు. అట్లాంటి వీళ్ళ కోపం వచ్చి ఉంటది. అందుకని ఇంకా